నేనైతే మా కాఫీ తోటలో వచ్చాను ఫ్రెండ్స్. చూడండి ఇక్కడైతే బోగస్ పండు అనేది చాలా ఉన్నాయి. నేనైతే అవి ఏరి తినేది చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి పైకి ఎక్కలు రే గట్టి ఉండవు అవి. ఫ్రెండ్స్ ఇది పైకి అయితే ఒక పండు ఉంది. ఫస్ట్ అక్కడే వెళ్దాం చూడు అక్కడ చిన్న చెట్టు చిన్న చెట్టు కానీ కిందకు ఉంది ఫ్రెండ్స్. చూడండి నేనైతే ఏరు తీస్తాను, ఏరు చూపిస్తాను మీకు. చూడండి ఎంత బాగుందో మీకైతే చూపిస్తున్నాను. చాలా చిన్న చెట్టు, చిన్న పండు భలేగా ఉంది ఫ్రెండ్స్. మేమైతే దీన్ని ముగ్గ పెట్టాము. మేమైతే ఇలా చెట్టుకు పండింది ఏరి మరీ తింటాం మేము. చూడండి ఎంత బాగుందో ఫ్రెండ్స్. మా ఎవరైతే హైబ్రిడ్ కాదు ఫ్రెండ్స్, మామూలు నేచురల్ విత్తనాలు వేస్తామన్నమాట. హైబ్రిడ్ కాదు, చాలా తీయగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎండాకాలం అయితే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. మా కొండకైతే అక్కడక్కడ చెట్లు ఉన్నాయి, ఇంకా మనం ఏరుదాం ఫ్రెండ్స్. రండి మనం అయితే ఏరుదాం. నా పట్టుగా ఎక్కుతావేటి ఇక్కడ అల్ల పండు ఉంది అక్కడ కూడా పైన కనిపించింది. తల మీద పడిపోద్ది. ఆనికి రస వచ్చి చూడండి నేనైతే ఇంకోటి ఏరాను. ఒరే పండింది అది అసలు దగ్గరతే ఫ్రెండ్స్. చూడండి ఈ కలర్ వస్తే మటు పండింది, ముదురు ఉండదు. ఇప్పుడే ఏరండి ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడే ఏరండి. మనమైతే ఇప్పుడు పోదాం. మనమైతే ఇంకో చెట్టు వెళ్తున్నాం. అబ్బో అక్కడ పండి పండి పడిపోతున్నాయిరా, వాడు తినేవాడు లేడు. తొలే తొలే పాస జవాజే. ఓ జాగ్రత్త రోయ్, అదో కేచ్ దారి చూసి చూడండి. నేనైతే ఇప్పుడైతే 3 ఏరాము. ఇప్పుడైతే ఇంకా ఉన్నాయి కానీ చాలా రే తినలేము. ఇప్పుడైతే ఏరం. చూడండి ఇది చెట్టుకు పండింది కాబట్టి చాలా బాగుంది. చూడండి కోసి ఇలా చేయాలన్నమాట. అది తింటే ఏమన్నా రక్తం కాదు, ఇలా చేయాలి. ఇంకోటి వచ్చింది తినేయాల ఏం రా, ఎందుకు రేరేస్తున్నారు? మస్తుగా ఉందిరా. చూడండి ఫ్రెండ్స్ హైబ్రిడ్ పండులాగా ఉంది కానీ హైబ్రిడ్ కాదు ఫ్రెండ్స్, హైబ్రిడ్ అయితే కాదు. ఇదైతే ముందు చెప్తున్నాను, హైబ్రిడ్ అయితే కాదు. ఊరి విత్తనాలే వేస్తుంది. విత్తనాలు కావాలంటే పొర తీ, ఆ గిడ్డ పొర తీరా బాగుంది. నీటి తీసివు ఫస్ట్ చూస్తాను టేస్ట్. చూడండి ఫ్రెండ్స్ గిడ్డలు అయితే ఈ విధంగా వచ్చేస్తాయి, చాలా బాగుంటుంది. ఈ ఎండాకాలం అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇవి అయితే ఎండబెట్టి మరి ఉడిస్తే విత్తనాలు వేస్తే వస్తాయి ఫ్రెండ్స్. గిడ్డలు తీరా నీట్గా, గిడ్డలు నీట్గానే వస్తున్నాయి. చాలా బాగుంది. వేస్తుందమ్మా. చూడాల్సిందే ఈ ఎండాకాలానికి చల్లటి ఏసీ. భలే ముదురునా, బాగుందా? చాలా బాగుంది. అప్పుడు సూపర్ ఉంది. ఇక్కడ తిను, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఈ ఎండాకాలానికి ఇదే అనమాట మాకి ఆహారం. ఇంటికి ఉంటే ఇది కూడా దొరకదు ఫ్రెండ్స్. దాన్ని బట్టి అయితే మేము బయటకు వచ్చి పెద్ద తిను. భలే టేస్ట్ ఉందా. వేసుకురా రోజు మెల్లగా తినరా బాబు. ఏంటి అది? చాలా బాగుంది. ఒక్కొక్కటి తిను. చూడండి ఫ్రెండ్స్ లోపల గిడ్డలు ఏ విధంగా ఉన్నాయో నేను కూడా పోసుకుంటా. ఒకటైతే తినేసాం, ఇది ఇంకోటి కోసం అది కూడా తినేస్తాం. బాగానే ఉంది టేస్ట్. ఇది బాగుంది. వేరదు కదా, గిడ్డలు లేవు దీనికి ఫ్రెండ్స్. విత్తనాలు ఫ్రెండ్స్ చూడండి, ఇవైతే విత్తనాలు. ఇవి ఎండబెట్టి మరి ఇలా విత్తితే చాలు ఫ్రెండ్స్, మొలిసిపోతాయి అన్నమాట. ఈ ఓనర్ వచ్చాడు निकस अच्छे की मस्त ना
పెదవులు పగలావు కదా आपके रोते తీరా टानी दिखा मुख केरा हो दून से కారం మళ్ళీ కొద్దిగా చేస్తే బలేదు నువ్వు पालो गुड मुख केरा दे నీకు ఉంచుతాం నేను నీళ్ళ గుండం మేకర ఇటుకో కట్టగిరి భాకర ఖైలే ఆ పక్కన హాయ్ తీరా తినరా నేను ఒరి చేత్తో ఏం బాధరా నీకు ఇటు కత్తి పట్టలేదురా బేగి కత్తితో తీసుకో ఇదిగో ఇచ్చాడు కడే పట్టాలి సరే ఫ్రెండ్స్ నేనైతే ఈ ఎండాకాలంలో ఇలాంటి కాఫీ తోటకు వచ్చి ఇదైతే నేను తింటున్నాను ఇంట్లో ఉండడం బోర్ కొట్టింది దాన్ని బట్టి నేనైతే బయటకు వచ్చి ఈ వీడియోని అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఈ ఎండాకాలంలో ఫ్రెండ్స్ దీని పేరు అయితే మా భాష మధున అంటాం ఫ్రెండ్స్ మీ భాష ఏమంటారు కామెంట్ చేయండి అది చెప్పడం మర్చిపోయిన ఇప్పుడు చెప్తున్నాను మా భాష అయితే మధున అంటాము తెలుగుతో అయితే బొబ్బస్ పండు అంటారు మీ భాష ఏమంటారు కామెంట్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోవద్దు సరే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫాలో చేయండి మర్చిపోద్దు బాయ్ ఫ్రెండ్స్